హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఒక షాపింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఆదిల్ బర్త్డే ఉంది, యాజ్ వెల్ న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్ ఈవ్ అండ్ ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ అయితే చాలా ఉంటాయి కదా మనకి. సో ఆబ్వియస్లీ షాపింగ్ నీడ్స్ అనేవి అందరికీ ఉంటాయి అన్నమాట. సో అందుకే పనిలో పని అయిపోతుంది అన్నట్టు బర్త్డే షాపింగ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం షాపింగ్ అనేసి బయలుదేరామన్నమాట. సో వీఆర్ ఇన్ ఇందిరానగర్. మాకైతే కొంచెం ఇందిరానగర్ దగ్గరే ఉంటుందన్నమాట. సో హియర్ ఇట్ ఈస్. నాకైతే పర్సనల్గా ఇందిరానగర్ చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇందిరానగర్ ఇష్టం? షాపింగ్, ఆ వైబ్స్ అండ్ వీకెండ్ కల్చర్, ఎవ్రీథింగ్ ఇట్స్ ఆజమ్ కదా. సో నేనైతే ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మా వారిని పట్టుకొచ్చి ఊరికని స్ట్రీట్స్లో రౌండ్స్ కొట్టిపోతూ ఉంటానన్నమాట. మీలో ఎవరైనా ఇలా చేస్తారా? ఒకవేళ చేసినట్లయితే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ అండ్ షాప్ అండి. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి వ్యూస్ని. క్యాచ్ యూ సూన్.
చూడండి, ఇదంతా మన ప్రపంచం. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి కుర్తీస్ అండ్ నీ లెంత్ ఉండేటువంటి ఫ్రాక్స్ కానీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. నాకైతే ఈసారి కలెక్షన్ చాలా బాగా నచ్చింది. మేబీ బికాస్ ఆఫ్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఈవ్ కూడా మేబీ కొత్త స్టాక్ అప్డేట్ అయ్యి ఉన్నట్లుందనమాట. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. నాకైతే కలర్స్ అయితే చాలా బ్రైట్గా అనిపించాయి అంట. మంచి ఆరెంజ్, గ్రీన్స్, బ్లాక్స్, ఈసారి మంచి మంచి డార్క్ షేడ్స్ అనేవి నాకు ఈసారి కనిపించాయి అనమాట. మరూన్ షేడ్ అండ్ ఆల్. ఇట్స్ వెరీ గుడ్, వెరీ నైస్ అండి నిజంగా. అస్సలు అక్కడ సోల్డ్ స్టోర్స్లో నేను షాప్ చేసుకోకుండా ఉంటే ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఏదో ఒకటి తీసుకునేదాన్ని సూట్ అని అనిపించింది అనమాట. అంత బాగున్నాయి నిజంగా. ఫ్లోరల్ ప్రింట్స్ చూడండి, ఇదైతే ఎంత షైనీగా ఉందో. ఆజమ్. అసలు ఎవరికైనా ఉంటే ఇమీడియట్గా వెళ్ళి తీసుకోండి. ఫ్లోరల్ ప్రింట్ చూసారా, బ్లాక్. నాకు ఫిట్టింగ్, స్టిచ్చింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బట్ డైరెక్ట్గా అయితే ఇట్స్ ఆజమ్. నాకు ఆ స్టిచ్చింగ్, ఆ స్టైల్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. ఈ గ్రీన్ కుర్తీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఎవరైనా నీడ్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడైతే చూడండి క్రిస్మస్ ఈవ్ కోసం ఈ స్టార్ షేప్ ఉండేటువంటి హ్యాంగింగ్స్, ఇంకా ఇయర్ రింగ్స్, యాక్సెసరీస్ అంతా కూడా బాగుందన్నమాట. ఫుల్ స్టాక్ అప్లోడ్ చేశారు అని అయితే అనిపించింది నాకు. నిజంగా ఇవన్నీ ఆజమ్ అండి. నేను చూశాను, అంత డీటెయిలింగ్గా వెళ్ళలేదన్నమాట ఈ సెషన్లోకి. సో నాకు ఇప్పుడు అలాంటి నీడ్స్ ఏమీ లేవు. యాజ్ వెల్ వి వాజ్ ఇన్ ఎ రష్ అనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఈ ఎథ్నిక్ కలెక్షన్. బ్యాగ్స్ కూడా బోత్ ఎథ్నిక్ అండ్ వెస్ట్రన్ కలెక్షన్ రెండు ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఎంబ్రాయిడరీతో మెరూన్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. అండ్
షాపింగ్ ఫినిష్ చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3:30. ఆదిల్ వాజ్ హంగ్రీ అనమాట. సో దగ్గరలోనే ఎంపైర్ రెస్టారెంట్ ఉంది. సో వీ జస్ట్ రష్డ్ ఇంటూ అనమాట. అల్ఫామ్ చికెన్, తందూరి చికెన్, ఇంకా దాంతోపాటు ఖుబోస్, కొన్ని పరోటాస్ లైక్ కాయిన్ పరోటా అండ్ ఎంపైర్ స్పెషల్ పరోటా, ఇలాగ స్నాక్ లాగా తినేసి ఫుల్గా అయిపోయిందనమాట. సో ఇంటికి బయలుదేరేసాం, ఇంకా నో డిన్నర్ అన్నట్టు అనమాట. సో ఆల్మోస్ట్ ఇది కూడా అవుట్ ఆఫ్ టైం. సో మేము లంచ్ లాగా అయితే చేయలేదు. సో ఈ స్టార్టర్స్ అన్నీ ఇలా ఎంజాయ్ చేసి ఒక ఫలుదా ప్యాక్ చేయించుకొని ఇంటికైతే బయలుదేరేసామన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుందండి, షాదీ స్టైల్, ముస్లిం షాదీ స్టైల్ బిర్యానీ కూడా దొరుకుతుంది ఇక్కడ. డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బిర్యానీ హియర్ అనమాట. ఇంకా చాక్లెట్ సిజ్లర్స్, ఐస్ క్రీమ్, పాన్, ఇవి కూడా నాకు చాలా ఫేవరెట్ ఇన్ ఎంపైర్. డెఫినెట్గా ట్రై చేయండి. ఈవెన్ యూ విల్ లవ్ ఇట్. Say guys, after the shopping we became like this. మీలో కూడా ఎంతమంది షాపింగ్ పిచ్చోళ్ళు ఉన్నారు నాలాగా? కమెంట్ చేయండి. హస్బెండ్ జోబులు చిల్లు పెట్టండి. చిల్లు పెట్టించాలి, తప్పదు. లైఫ్ సెలబ్రేటివ్ గా ఉండాలంటే కదా. బాయ్. హే గాయ్స్, నిన్న షాపింగ్ వెళ్ళాం కదా, చూసారు కదా వీడియోలో. నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద షర్ట్ అనమాట. ఐ టుక్ ఇట్ ఫ్రమ్ సోల్డ్ స్టోర్స్. ఇది ఒక బ్రాండ్ అనమాట. సో ఈ షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇట్స్ లైక్ స్లీవ్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ షర్ట్ అయితే ఇదన్నమాట. సో అండ్ ఇంకొక షర్ట్ వచ్చి ఈ ఫార్మల్ షర్ట్ అనమాట. మనకి ఎక్కడైనా ఫార్మల్ గ్యాదరింగ్స్ కానీ, ఆఫీస్ మీటింగ్స్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ ఫార్మల్ కైండ్ ఆఫ్ యూనో గెట్ టుగెదర్స్కి కానీ చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో ఇలాంటి స్ట్రైప్స్ అండ్ చెక్ షర్ట్ అనేది ఒకటి ఉండాలి అని నా ఒపీనియన్. ఏమంటారు? సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇలాగుందనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్. ఇలా అనమాట. అండ్ ఇంకా అయితే నేనైతే ఈ 2 షర్ట్స్, ఫార్మల్ షర్ట్ ఒకటి, ఇంకొకటి లైక్ బీచ్ వేర్, స్ట్రీట్ వేర్ ఫర్ గ్రూమింగ్ పర్పస్, అది వేసుకోవచ్చు అనమాట. మల్టీ కలర్ది నేను చూపించింది అనమాట. ఇంకా ఆదిల్కి అయితే, ఆదిల్ బర్త్డే ఇస్ కమింగ్ సూన్. సో నేనైతే వాడికి ఒక 2 పేర్స్ తీసుకున్నాం అనమాట. సో ఇవన్నమాట. సో ఇది ఒక టీ షర్ట్. ఇక్కడ చూడండి, లైక్ హెల్ బి హ్యావింగ్ ద పాకెట్స్. ఇలా పెట్టుకోవచ్చు కదా పాకెట్స్, అవి ఉన్నాయి. అండ్ ఫ్రంట్ అయితే ఇలాగా, అండ్ స్లీవ్స్ ఇంకా మామూలే. ఇంకా హుడ్ వచ్చింది అనమాట ఇలాగా. సో దిస్ ఇస్ హౌ హుడ్ ఉంటుంది. అండ్ బ్యాక్ అయితే ఇలాగా ప్రింట్ అనమాట. చాలా బాగుంది కాంబినేషన్ కూడా, నాకు చాలా బాగా నచ్చింది. దిస్ ఆర్ ఆల్ వెరీ ట్రెండీ కదా. ఇవి ఎప్పటికీ కూడా హుడెడ్ టీ షర్ట్స్ అనేవి పిల్లలు బాగా ఇష్టంగా వేసుకుంటారు. ఎస్పెషలీ ఈ పాకెట్స్ అనేవి
పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఆల్ ది టైమ్ వాళ్ళ చేతులు ఇలా పెట్టుకుని అలా వాక్ చేస్తుంటే కూడా యూనో ఆ డైనమిజం అనేది చాలా బాగుంటుంది పిల్లల్లో. నాకైతే ఈ లుక్స్ చాలా ఇష్టం. ఆదిల్కి నేను ఇలాంటి హుడెడ్ టీ షర్ట్స్ చూసానంటే డెఫినెట్ గా ఏదో ఒకటి పిక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈవెన్ హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. నాకైతే ఆ కలర్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ సిల్వర్ మెటాలిక్ షేడ్ అనేది ఇచ్చారు. మీకు వీడియోలో అంత క్లియర్ గా కనపడిందో లేదో నాకు తెలీదు, నేను తర్వాత చూస్తాను. వైల్ షూటింగ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ దాట్. కాకపోతే ఆ మెటాలిక్ సిల్వర్ షేడ్ వల్ల కూడా అది గ్లిటర్ అవుతుంది అనమాట లైట్ గా. అండ్ ఇన్ దట్ వే బాగుంది అది. అండ్ ఈ టీ షర్ట్ తో పాటు ఇంకా వన్ మోర్ టీ షర్ట్ వీ హ్యాడ్ టేకెన్ దిస్ అనమాట. ఇది ప్లెయిన్ టీ షర్టే అనమాట. స్లీవ్స్ అయితే ఇలాగొచ్చాయి. సో దిస్ ఇస్ హౌ దిస్ టీ షర్ట్ లుక్స్. ఇది సింపుల్ టీ షర్ట్ అయినా కూడా కలర్ కాంబినేషన్ వల్ల, ఈ షేడెడ్ షర్ట్ అనేది ఈ కలర్ షేడ్స్ వల్ల నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఐ టుక్ దిస్. ఈ టీ షర్ట్స్ కి పేరప్ చేయడానికి నేనైతే ఒక 2 ప్యాంట్స్ తీసుకున్నాను. ఒకటేమో వైట్ ప్యాంట్ తీసుకున్నాం. ప్యాంట్స్ ఎలా సెట్ చేసుకోవాలి అని అంటే లైక్ ఇట్ కెన్ బి వేర్డ్ విత్ ఎనీ ఆఫ్ ది షర్ట్ అనమాట. ఏ దాంతో అయినా కూడా పేర్ చేసుకునేటట్లు తీసుకోవాలన్నమాట. సో ఈ వైట్ అయితే ఆల్మోస్ట్ అన్ని డార్క్ కలర్స్ తో కూడా ఈ వైట్ ప్యాంట్ ని పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో బోత్ ది షర్ట్స్ ఈ వైట్ కి అయితే మ్యాచింగ్ వేసుకున్నట్లు ఉంటుంది. అండ్ ఆ గ్రీన్ షర్ట్ కి పేరప్ చేసినట్లయితే కనుక కాంట్రాస్ట్ లుక్ ని మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇన్ సచ్ ఏ వే ఐ పిక్ దిస్ వైట్ ట్రౌజర్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. ఇది అనమాట. సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయి. చాలా స్టైలిష్ గా ఉన్నాయండి ఈ పాకెట్స్ కూడా. బాగుంటాయి పిల్లలకి వేసుకుంటే. అండ్ సో ఇది ఒక ప్యాంట్ అనమాట. అండ్ ద అదర్ ప్యాంట్ నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఆఫ్ కోర్స్ ఐ ఫెల్ట్ జెలస్ అబౌట్ ఆదిల్. నాకు ఇలాంటి ప్యాంట్ దొరికితే ఎంత బాగుంటుంది. ఫ్రమ్ లాంగ్ టైమ్ ఐఎమ్ వెయిటింగ్ టు కలెక్ట్ అనమాట. ఇలాంటి కలెక్షన్ నా దగ్గర ఉండాలి అని అనుకుంటున్నాను. బట్ నాకు సరైన ఫ్యాబ్రిక్ అండ్ సరైన డెనిమ్ దొరకడం లేదనమాట. బట్ ఆదిల్కి దొరికేటప్పటికి వితౌట్ థింకింగ్ ఎనీథింగ్ నేనైతే తీసేసుకున్నాను అనమాట. ఇది గర్ల్స్ కి కూడా చాలా బాగుంటుంది. యూనిసెక్స్ ప్యాటర్న్ అండి. నవడేస్ ఇట్స్ వెరీ ట్రెండీ అనమాట. చూడండి, చూయించేస్తాను. సి ఇక్కడ అడ్జస్టబుల్ దీనికి ఇక్కడ ఇచ్చాడనమాట ఈ బటన్స్ లాగా. సో జస్ట్ మనం పుల్ చేసుకొని, నేనైతే ఇలా లాక్ చేసి పెట్టేశాను. ఎందుకంటే ఆదిల్ సైజ్ కి సరిపడా నేను ఇలాగా ఏమంటారు చుట్టేశాను అనమాట. సో మరి వాడిని ఇరిటేట్ చేయకూడదు, లూజ్ అయిపోకూడదు అన్నట్లు అనమాట. మనమైతే కంఫర్టబుల్ గా అడ్జస్టబుల్స్ పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్. అండ్ ఇది ఫ్రంట్ అన్నమాట. కనిపిస్తుందా? చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలాంటి టైప్ ఆఫ్ జీన్స్. పిల్లలు చాలా ట్రెండీగా ఉంటారు. ఇది చూడండి, వన్ మోర్ యూనిక్నెస్ హియర్. ఇక్కడ ప్యాంట్ కి కూడా మనకి అడ్జస్టబుల్స్ ఇచ్చారనమాట. సి మనకి ఎప్పుడైనా ప్యాంట్ పాదం వెంబడి జారిపోతుంటుంది కదా, అలాంటప్పుడు మనం we can do అడ్జస్ట్మెంట్ అనమాట. ఇక్కడ ఎంత కావాలి, ఎంత లూజ్ గా కావాలి. ఇలా టైట్ గా వేసామనుకోండి, ఇది పుష్ ప్యాక్ ప్యాంట్ లాగా ఉంటుంది అనమాట పిల్లలకి. ఇలాగా టైట్ గా. ఇది లూజ్ చేసేసామనుకోండి, ఇలా బ్యాగీ ప్యాంట్ లాగా ఉంటుంది అనమాట. సో ఇన్ బోత్ ద వేస్ ఇవైతే చాలా అందంగా కనిపిస్తున్నాయండి. నేనైతే ఆదిల్కి ట్రైల్ వేసి చూపించాను. ఎందుకు ఆ పిక్స్ కానీ ఆ వీడియోస్ కానీ ఇంక్లూడ్ చేయలేదు అని అంటే మళ్ళీ బర్త్డే వైబ్స్ వాడు ఎంజాయ్ చేయలేడు ఈ అవుట్ఫిట్స్ తో అనేసి నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయడం లేదు. డెఫినెట్ గా ఆన్ హిస్ బర్త్డే ఐ విల్ షూట్ ఇన్ దీస్ అవుట్ఫిట్స్ అండ్ ఐ విల్ షో ఇట్ టు యూ అనమాట. డెఫినెట్ గా ట్యాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ నాకైతే ఈ ప్యాంట్ బాగా నచ్చేసింది. సీ హియర్ ఆల్సో వన్ పాకెట్ and front also 2 pockets and ikkada kuda adjustables and ikkada kuda adjustables anamata. Fabric aithe enta baagundante denim quality chaala ante chaala baagundi.
సో మేము బాబుకైతే ఈ అవుట్ఫిట్స్ వీ కలెక్టెడ్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ అనమాట. వెస్ట్ సైడ్ లో చాలా మంచి వింటర్ కలెక్షన్ ఉందండి. ఎస్పెషలీ నేను ఐ వాజ్ అనేబుల్ టు షూట్ బికాస్ ఆఫ్ మై టైం కన్స్ట్రైన్. కాకపోతే లేడీస్ సెషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎస్పెషలీ చుడీదార్ కలెక్షన్ అనమాట. చాలా బాగుండా, సో మెనీ ఫ్లోరల్ ప్రింట్స్ ఉండా అండ్ ఫ్రాక్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా కలర్ఫుల్ గా అనిపించింది అనమాట వెస్ట్ సైడ్. మేబీ బికాస్ ఆఫ్ న్యూ ఇయర్ ఆర్ క్రిస్మస్ ఈవ్ మంచి కలెక్షన్ అయితే ఉంది. డెఫినెట్ గా ఎవరికైనా షాపింగ్ నీడ్స్ అనేవి ఉంటే యూ కెన్ విజిట్ వెస్ట్ సైడ్. యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ వింటర్ కలెక్షన్ యాజ్ వెల్. ఏమంటారు, ఇయర్ ఎండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అని నాకైతే అనిపించింది. పర్సనలీ ఐ లైక్ ద షాపింగ్. మాకైతే చాలా మంచి షాపింగ్ జరిగింది అనమాట లాస్ట్ వీక్ అనమాట. సో ఐ మీన్ లైక్ బిఫోర్ 2 days సండే ఈవెంట్ అనమాట. సో అదన్నమాట సంగతి. నేనైతే ఇవి సోల్డ్ స్టోర్ అనేసి ఒక బ్రాండ్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను ఐ డెంట్ బై ఎనీథింగ్. ఐ థాట్ ఎందుకబ్బా ఇక్కడ షాప్ చేసుకున్నాను, నేను కూడా వెస్ట్ సైడ్ లో చూసింటే బాగుండునే, అంటే ఐ మీన్ లైక్ ఎథ్నిక్ కలెక్షన్ తీసుకుని ఉండొచ్చు అనేసి అనిపించింది అనమాట. బట్ స్టిల్ యాజ్ పర్ మై నీడ్స్ ఐ పిక్ దెమ్ అనమాట ర్యాండమ్లీ. నాకేం అవసరం లేదు, బట్ స్టిల్ ఐ ఫౌండ్ దెమ్ వెరీ నైస్ అండ్ ఐ టుక్ ఇట్ అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ షాపింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.